వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచన. హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇందూరు గడ్డ. హిందూ రాజ్య స్థాపన ఇక్కడి నుండే ప్రారంభం. ఎన్పీ అరవింద్ స్పష్టం. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు. కష్టకాలంలో సేవలందించిన వారికే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం. రూరల్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో రూరల్ ఇన్ఛార్జ్ తిరుపతి భరోసా. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో దళారులను నమ్మొద్దు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ గృహాలు. వేసవి వర్షాకాలం, ఉరుములు మెరుపులతో రాళ్లవాన. పిడుగుపడి 5గురికి గాయాలు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిరియాల్, కొడిచెర్ల గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెండోరా మండలాన్ని పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించిన వారు తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చని అన్నారు. రెవెన్యూ సదస్సులో ప్రభుత్వ పరంగా నిర్మిత ప్రోఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ కోరారు. భూ సమస్యలను పరిష్కరించుకుని భూ వివాదాలు లేని గ్రామాలుగా పల్లెలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను మెండోరా మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పైలట్ మండలంలోని 8 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాక జిల్లాలోని మిగతా అన్ని మండలాలలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్ణీత ప్రోఫార్మాలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేరే మండలాల్లో కూడా మనకి ఏ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. కాబట్టి సో మీరందరూ కూడా రెవెన్యూ సిబ్బందికి సహకరించగలరు. అదేవిధంగా ఏదో ఈ ఒక్కరోజు ఇవ్వకపోతే తరువాత రిజాల్వ్ అవ్వదేమో అని కాదు. సో మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ తహసీల్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసుకోండి. సో మనకి రెవెన్యూ సిబ్బంది కూడా సఫిషియెంట్గా వస్తారు.
అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ తహసీల్దార్కి కానీ ఆర్డీఓ గారికి కానీ సంప్రదించండి. బట్ మనం ఏమంటే ఈ పైలట్ బేసిస్లో ఏవైతే చేస్తున్నామో ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా ఒక నెల రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పినట్టుగా ఇప్పుడు ఈ రెవెన్యూ సర్వీస్లో మన గ్రామానికి కూడా ఈ ఎంపీడీ సేవలో కూడా నెక్స్ట్ వారం 10 రోజులు ఇక్కడే టీమ్స్ రోజు వస్తారు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. ఈ సమయంలో కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఈ రెవెన్యూ సర్వీస్ అయిపోయిన దానికి పెట్టేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇంకా ఏమైనా రైతులకు ఏమైనా డౌట్స్ కానీ అనుమానాలు కానీ ఉంటే అడగండి. పత్రాలు పట్ట బుక్ మాత్రం వచ్చింది 2016లో కొన్నావా? 2016లో అమలు అయిపోయి నీకు ఇప్పుడు పట్ట బుక్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు భూభారతిలో ఉంది, కొత్త బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకు ఏదన్నా ఒకటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ లాగా అలాంటి పత్రం ఈ కొత్త చట్టం ప్రకారము భూభారతి పోర్టల్లో ఏదైతే రైతు యొక్క పేరు నమోదైందో అది ఆయన భూమిగానే భావిస్తారు. రేపు పొద్దున ఏదైనా కోర్టు కాంప్లైంట్ అథారిటీ రెవెన్యూ కోర్టు కానీ సివిల్ కోర్టు కానీ మీ పేరు గంగాధర్ సార్ ఫలానా గంగాధర్ భూమి కాదు, ఇది ఫలానా ఎల్లారెడ్డిదో మల్లారెడ్డిదో కోర్టు తీర్పిస్తే తప్ప మీ భూమి హక్కులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది. హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇందూరు గడ్డ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలో హిందూ రాజ్య స్థాపన ప్రారంభమవుతుందన్నారు. జక్రన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందూరు పసుపు తయారీ పరిశ్రమను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా ఉన్న పాకిస్తాన్ వారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి పంపించడం లేదన్నారు. మిగతా రాష్ట్రాల్లో పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బోధన్లో దొంగ పాస్పోర్ట్లు ఉన్నాయని, బంగ్లాదేశీయులు ఉన్నారని ఆయన ఆరోపించారు. నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్పీఓల కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కేంద్రం భారీ రాయితీలు ఇస్తుందన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. దేశాన్ని విశ్వగురు చేస్తాం, దేశాన్ని విశ్వ గురువుగా చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గట్టి జవాబు ఇవ్వనుందని తెలిపారు. ఉగ్రవాదం అంతం చేసేలా మోదీ చర్యలు చేపట్టనున్నారని చెప్పారు. దేశం గర్వించేలా కేంద్రం ఉగ్రవాదులకు జవాబు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దోస్తులని ఎంపీ అరవింద్ ఆరోపించారు. వారిద్దరూ ఒక కంపెనీలో భాగస్వాములుగా ఉండేవారని అన్నారు. హిందువుల ఓట్లను చీల్చడమే ధ్యేయంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పనిచేశాయని విమర్శించారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మోదీ ఆలోచన మేరకు పసుపు తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ, శ్రీ కోటపాటి నరసింహనాయుడు, రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ తిరుపతి రెడ్డి, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. నాయకత్వంలో ఉన్న ఎఫ్పిఓ బ్రహ్మాండమైన పసుపు శుద్ధి కర్మాగారం ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ఇందూరు పసుపు అన్న బ్రాండ్ ఏర్పాటు చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయల సబ్సిడీ కూడా ఈ ఎఫ్పిఓకి అందింది. వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ నుంచి గడ్కరీ గారు ఇవాళ తెలంగాణలో ఉన్నారు. హైదరాబాద్ కార్యక్రమానికి నేను బయలుదేరడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముప్కాలు, మన జిల్లాలో ఉన్న ముప్కాలు దగ్గర కన్వీనియన్స్ కోసము చేసుకోవడం జరుగుతుంది. ఆ 2 కూడా మరియు జగిత్యాల టౌన్లో ఆ 3 కార్యక్రమాలు కూడా ఇవాళ గడ్కరీ గారి ప్రోగ్రాంలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. చెప్పండి బ్రదర్. పాకిస్తాన్కి సంబంధించిన పౌరులందరూ ఈ దేశం నుంచి 29 అని 30 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళకి దేశ భద్రత, భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్లో సంకనేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది, లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాద ఉంటే 2004 నుంచి 14 వరకు ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, ఎందరో ఊచకోతకు గురైనరు. కశ్మీర్లో 89ల నుంచి మొదలైన కశ్మీరు లక్షల మంది
అక్కడ పండితులని తరిమేయడబడ్డది బడ్డరాడ్ నుంచి. ఇయ్యలటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. అదే రకంగా కాకుండా బాంబేలా, ఢిల్లీలా, హైదరాబాద్ లుంబిని పార్కుల, గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యేటి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీర్ బయట ఎటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలు మనకు కనబడతలేవు. అదే కాకుండా కశ్మీర్లో కూడా దాదాపు అటువంటి నాయకుడికి, అటువంటి ప్రధానమంత్రికి వీళ్ళు కోఆపరేట్ చేయకుండా ఇబ్బతానోడు ఒక్కడు ఉండొద్దు, బంగ్లాదేశ్ వాడు ఒక్కడు ఉండొద్దు. బంగ్లాదేశ్ వాళ్ళకి వెళ్ళి మయన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ గుజరాత్కి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, ఉత్తరాఖండ్కి వెళ్ళి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏరి తరిమేస్తున్నాయి. మీరు ఎందుకు బెంగాల్లో మీ మమతా బెనర్జీ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం మీరు వీళ్ళందరినీ ఇక్కడ సాకుతారా? రేపు హిందువులకు ముప్పు తెచ్చి పెడతారా? హిందువుల ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారా? తక్షణమే అందరూ విదేశీయులందరినీ కూడా ఎలగొట్టాల్సిందిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతుంది. మా కలెక్టర్లకి మెమరాండం ఇస్తున్నారు. బతికిస్తాం, ఎప్పుడు వాళ్ళు మనతో బాగుంటే బతికిస్తాం. ఆడ హిందువుల్ని బట్టలిపదీసి హిందువా ముస్లిమా చూసి చంపినకే నేను ఇన్ని రోజులు ఈ కొడుకులు సెక్యులర్ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటది టెర్రరిజంకి మతం ఉండదు. మరి మతం చూసి ఎందుకు చంపిర్రా భయ్? మతం చూసి ఎందుకు చంపిర్రా భయ్? ఎవడన్నా టెర్రరిజానికి, ఉగ్రవాదానికి మతం ఉండదంటే చెప్పుతోడు కొట్టాలి వాడిని. ఏప్రిల్ 22 తర్వాత ఎవడన్నా ఉగ్రవాదానికి మతం ఉండదంటే వాడిని అక్కడనే చెప్పు తీసుకొని కొట్టాలి. గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో సేవలందించిన కార్యకర్తల సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి హామీ ఇచ్చారు. పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ధర్మారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా రూరల్ ఇన్ఛార్జ్ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామాన జెండా వేయడానికి ప్రతి కార్యకర్త సైనికుల వలె కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత 40 సంవత్సరాలుగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేనందున కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో కార్యకర్తలకు ఉత్సాహం నిండిందన్నారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాలలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి గ్రామాన రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు ప్రచారం చేసి ప్రజలతో మమేకమై స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయడంక మోగించాలని కోరారు. తన పూర్తి సహకారం నియోజకవర్గంలోని 7 మండలాల కార్యకర్తలకు ఉంటుందని, ఏ సమయంలో వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎలాంటి పనులు చేయలేదని, అలాగే టీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా తుడుచుకుపెట్టిపోయిందని, ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎన్నికలలో అభ్యర్థులుగా నిలబడి విజయం సాధించడానికి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్సీ విద్యాసాగర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాడ్సి శేఖర్ గౌడ్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ధర్మాగౌడ్, శాంసన్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, చెలిమెల నర్సయ్య, టీపీసీసీ జిల్లా అధికార ప్రతినిధి యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, డిచ్పల్లి విండో చైర్మన్ రామచంద్రగౌడ్, రామకృష్ణ, మాజీ ఎంపీపీలు కంచెటి గంగాధర్, చిన్నోల నర్సయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 4800 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో మనందరికీ అండగా ఉంటారని హామీ ఇచ్చిన ఏకైక నాయకుడు కేవలం రాహుల్ గాంధీ గారని సందర్భంగా తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు క్యాస్ట్ సెన్సెస్ గురించి కూడా ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ రోజు క్యాస్ట్ సెన్సెస్ గురించి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ రోజు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచినా కూడా ఏ రోజు కూడా
ఎన్నో ఎదురుదడులు ఎదుర్కొని మనము టీఆర్ఎస్లో మరి మొత్తం కూడా భూస్థాపితం చేసి వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు 2001లో డిస్పల్లి నియోజకవర్గంలో మన టీఆర్ఎస్లో మేమే ముగించడం అంతకుముందు పార్టీ లేదు. మరి వాళ్ళ మనమే బదులు ఆ టీఆర్ఎస్ మీద మరి గత్యంతరం లేకుండా ఫామ్ హౌస్ పంపించడం మనం రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ హౌస్ పంపించడం ఇక్కడ మన నియోజకవర్గంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఫామ్ హౌస్ పంపించిన అది ఘనత మీదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గంలో 40 సంవత్సరాల తర్వాత జెండా ఎగరవేస్తున్నదంటే మరి అది మామూలు విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, మరి నిజంగా కూడా ఈ విజయానికి కారణం ఇక్కడ ముందున్నటువంటి మీరు, మీ ద్వారా పనిచేసినటువంటి మిగతా ఇక్కడ లేని కార్యకర్తలు కూడా అందరి వల్లనే ఇవాళ మనం ఇక్కడ మరి అధికారంలో ఉన్నాం. మన ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. గతంలో ఇంతకుముందు మన నాయకులు చాలా మంది మాట్లాడారు. మా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మోహన్ రెడ్డి గారు తప్పితే ఇక్కడ ఎక్కడ అందరూ కూడా 100% మొత్తం నిజామాబాద్ రూరల్ ఇక్కడ బలమైన నాయకత్వం ఉన్నది. ఎక్కడ కూడా గ్రూపులు లేవు. సరే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, సహజమే. మరి వాళ్ళు మనకి వందలాది మంది కార్యకర్తలు ఉన్నప్పుడు, మరి వందల మంది లీడర్లు ఉన్నప్పుడు మామూలుగా కొంచెం చిన్న అభిప్రాయ భేదాలు ఉండడం సహజం. కానీ నాకు తెలిసి అందరూ కూడా కలిసికట్టుగా కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పనిచేస్తారన్న పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా గతంలో అనుకున్నారు కదంటే మరి ఎలక్షన్ కంటే ముందు వచ్చినటువంటి నాయకులు అంటే వాళ్ళందరూ కూడా కష్టపడి మరి టీఆర్ఎస్ వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. తర్వాత గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు మనమే పార్టీ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ నుండి మరి బీజేపీ నుండి చాలా మందిని కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వాళ్ళని అందరూ కూడా మనం జాయిన్ చేసుకుని మరి ప్రతిపక్షాలను దెబ్బతీయాలని ఆలోచనతో మనమే అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మరి వందలాది మంది, వేలాది మంది ఇందిరమ్మ ఇళ్ల గురించి దళారులను నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులకు ఎంపీటీఓ బాలకృష్ణ సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఎంపీటీఓ బాలకృష్ణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ బాలకృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. మండల వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తమ వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నేరుగా ఇందిరమ్మ ఇళ్ల గురించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాని, ఎంపీడీఓ కార్యాలయంలో గాని దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులకు సూచించారు. గ్రామాలలో క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దర్పల్లి గ్రామ ప్రత్యేక అధికారి. నాకు మా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మేము దర్పల్లి గ్రామంలో 556 మంది ఇల్లు కట్టుకోవడానికి అర్హత కలిగి ఉన్న లిస్టును గౌరవ ఎమ్మెల్యే గారికి, శాసనసభ్యుల గారికి పంపడం జరిగింది. మాకు గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ పరిధిలో ఉన్న జిల్లాకు ఎన్ని ఇల్లు ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం మాకు 155 మంది లబ్ధిదారుల పేర్లు మాకు గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి వచ్చినాయి. ఇందులో ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు, అర్హత లేని వాళ్ళు ఉన్నారా, ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారా, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది ఒక్కొక్కటి ఇచ్చారు. దాని ప్రకారం మేము ఇంటింటి సర్వే చేస్తున్నాము. ఈ సర్వేలో ఏంటంటే వాళ్ళు సొంత ప్లాట్ కలిగి ఉండాలి. వీళ్ళు మాకు ఇచ్చిన లిస్ట్ 155 మందిలో. మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే స్థలంలో 45 గజాలకు తక్కువ ఉండదు, 65 గజాలకు ఎక్కువ కట్టద్దు. అంటే 400 సెప్టిక్ అంటే తక్కువ కట్టద్దు ఇల్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఆ 600 సెప్టిక్ కూడా మించద్దు. అంటే వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ, నిరుపేదలై ఉండాలి. వాళ్ళు పూరి గుడిసెల్లో, లేకుంటే పెంకుటి ఇంట్లోనో, లేకుంటే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకు అర్హత కలిగి ఇచ్చారు. ఒకే ఫ్యామిలీలో 2 ముగ్గురికి కాకుండా అర్హత కలిగిన వాళ్ళనే ఎంపిక చేయాలని, వాళ్ళు మంజూరు రాగానే పనులు మొదలు పెట్టుకొని ఆర్థికంగా 5 లక్షల రూపాయలు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దాని గురించి మేము ఇంటింటి సర్వే చేస్తున్నాము. ఎవరికైతే ఇల్లు మంజూరైందో వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఏమి ఉండకూడదు. వాళ్ళకు 5 ఎకరాలకు మించి ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా అనర్హులే.
ఇటువంటి మాకు వాళ్ళు ఆల్రెడీ ఇల్లు మొదలు పెడుతున్న వాళ్ళు కూడా అనర్హులే. కిసాన్ క్రెడిట్ కార్డు 50,000 మించి ఉంటే అనర్హులు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనర్హులు. 4 చక్రాల వాహనం సొంత వాహనం కలిగి ఉన్న వాళ్ళు కూడా అనర్హులే. ఇట్లా మాకు దాని ప్రకారం ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు వాళ్ళకు నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో వివరిస్తున్నాము. ఇల్లు మంజూరు కాగానే మరి ఇప్పుడే కట్టుకోవాలి, మేము ఇప్పుడు కాదు, మేము 6 నెలలకు 7 నెలలకు కట్టుకుంటామని కాదు, వాళ్ళని మళ్ళీ విడతలో వాళ్ళకు అవకాశం వస్తుంది. ఇప్పుడైతే అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మండలం మొత్తంలో మాకు 21 గ్రామాలు, సీతాపేట తప్ప మిగతా అన్ని గ్రామాలలో 21 గ్రామాలకు గాను 571 మంది లబ్ధిదారుల జాబితాను మాకు గౌరవ ఎమ్మెల్యే గారు పంపడం జరిగింది. అన్నిటినీ కూడా మన మండల స్థాయి అధికారులు నలుగురము అందరము డివైడ్ చేసుకొని సర్వే నిర్వహిస్తున్నాము. మండలం మొత్తంలో సర్వే నిర్వహిస్తున్నాము. ఈ సర్వే తదుపరి కూడా మేము గ్రామ పంచాయతీలో అర్హుల జాబితా, అనర్హుల జాబితా, ఎవరు అర్హత కలిగి ఉన్నారని కూడా మేము డిస్ప్లే చేస్తాము. మాకు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా మాకు వెంబడి వస్తున్నారు. ఇంద్రమ్మ కమిటీ సభ్యుల సూచనలు, సలహా మేరకే అక్కడి నుంచి మంజూరు రావడం జరిగింది. ఇందులో ఎవరైనా ఆక్షేపణ ఉన్నట్టు మాకు ఖచ్చితంగా తెలపవచ్చు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకు ఇట్లా ఉన్నదని చెప్తే మేము తీసేయడం జరుగుతుంది. కానీ ప్రజలకు ఏంటంటే మేము విచారణ ఇవన్నీ వెరిఫికేషన్ అనంతరం ఇక్కడ గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేస్తాం. వేసవి కాలంలో ఉరుములతో కూడిన వర్షం కురిసి అన్నదాతను ఆగం చేస్తుంది. వేసవి కాలమా వర్షాకాలమా అనే సందేహం కలుగుతుంది. పిడుగుపాటుకు 2 గాయాలయ్యాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మాడ పగిలేలా ఎండ కొడుతోంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వస్తోంది. పంట కోసి ఆరబెట్టిన రైతులు ఆగమవుతున్నారు. వడగండ వర్షం కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం తాకిడికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. ఇదిలా ఉండగా బీబీపేట మండలం తుజాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగుపడి 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా వర్షం రావడంతో వివేక్, రాజు, కవిత, హిమలత, రంజిత్ చెట్టు కిందికి వెళ్లారు. చెట్టుపై పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. మానవాళి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిన మహనీయుడు కార్ల్ మార్క్స్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. 206వ జయంతి సందర్భంగా అంజలి ఘటించారు. కార్ల్ మార్క్స్ 206వ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోని మానవ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కార్ల్ మార్క్స్ తన పెట్టుబడి గ్రంథం ద్వారా మార్గం చూపారని, నేటికి ఆ గ్రంథం అత్యంత ఆదరణ పొందుతుందని ఆయన అన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యంత మేధావులో కార్ల్ మార్క్స్ నేటికి ఉన్నత స్థానంలో వెలుగొందుతున్నారని, ఆయన తన జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాన్ని అన్వేషించడం కొరకు అనేక కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిత్యం అనేక పరిశోధనలు చేస్తూ, అధ్యయనం చేస్తూ మొత్తంగా కృషి చేశారని, దోపిడీ వ్యవస్థ రూపుమాపటానికి వర్గ పోరాటమే మార్గమని, వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సమాజం నిర్మాణం జరుగుతుందని ఆయన సూచించారని అన్నారు. నేటి భారత పాలక వర్గం సమాజంలో ఉన్న సమస్యలను ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి మత వైషమ్యాలను ప్రేరేపిస్తున్నారని, ఈ విషయం ఆనాడే పాలకులు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినప్పుడు వాటిని పక్కతో పట్టించడానికి ఫ్యాసిజం, కులం, మతం పేరుతో ప్రజలని కర్షిస్తారని తెలిపారని, నేటికి రుజువు అవుతోందని తెలిపారు. మార్క్సిజాన్ని అనుభవించుకోవటం కోసం ప్రజలందరూ కలిసి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విద్యార్థి నాయకులు దినేష్, రాజు మరియు గంగాధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కార్ల్ మార్క్స్ 206వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానంగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతల్ని, ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీని కార్ల్ మార్క్స్ ఆనాడే గుర్తించి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలం మానవ సమాజంలో దోపిడీ అనేటువంటిది సహజం. ప్రధానంగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కుల, మత, ప్రాంత విభేదాలను విడనాడి కష్టజీవులంతా, కార్మిక వర్గం అంతా సంఘటితంగా పోరాడి ఈ సమసమాజ నిర్మాణం కోసం, సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేయాలని పెట్టుబడి అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి కార్ల్ మార్క్స్ జయంతి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఏదైతే ఈ అసమానతలను
పెంచి పోషించేటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఉపయోగించుకొని ఫాసిజం వైపు మతం కులం ప్రాంతం అనేటువంటి అస్త్రాలతోటి తమ దోపిడీని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తారు. అది క్రమంగా ఫాసిజం వైపు దారితీస్తుందని ఆనాడే కార్ల్ మార్క్స్ సూచించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు భారత పాలక వర్గం ప్రధానంగా మతం పేరుతోటి వర్గం పేరుతోటి ఈరోజు ప్రజల్లో అనైక్యతను సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కష్టజీవులంతా కార్మిక వర్గం అంతా కుల మత ప్రాంత విభేదాలను విడనాడి సమైక్యంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని అదే కార్ల్ మార్క్స్ సరైనటువంటి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 117 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతో పాటు జెడ్పీసీ ఈవో సాయేగౌడ్, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీయూసీ కార్యాలయానికి విచ్చేస్తున్న దరఖాస్తుదారులకు ఉద్యోగుల సౌకర్యార్థం టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాసిట్ సుమన్ కుమార్ అధ్యక్షతన చలివేంద్రం ఉచిత అంబళి వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ లో టీఎన్జీఓ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాలయానికి వచ్చిన వారికి అంబలి అందిస్తున్నారు. గత 4 వారాలుగా ప్రతినిత్యం చలివేంద్రంతో పాటు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేస్తున్న పిటిషనర్స్ వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత అంబలి వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ప్రజలకు ఉద్యోగులకు ఉచితంగా అంబలిని పంపిణీ చేశారు సుమన్ కుమార్. ఆయన మాట్లాడుతూ ఎంప్లాయీ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమారం జగదీశ్వర్, టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీల ఆదేశానుసారంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అనుమతితో జిల్లా ప్రజల మరియు ఉద్యోగుల సౌకర్యార్థం ఐటీఓసీ కార్యాలయం నందు 4 వారాలుగా చలివేంద్రాన్ని మరియు ఉచిత అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఇటు కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వలన భవిష్యత్తులో టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఐటీఓసీ కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులకు సామాన్య ప్రజల సౌకర్యార్థం ఉచిత భోజన సదుపాయం నిర్వహిస్తామని సూచనప్రాయంగా తెలిపారు. ప్రజలు ఉద్యోగులందరూ ఇటు సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఇటు కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, అర్బన్ కార్యదర్శి మారుతి, టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సభ్యులు గీతారెడ్డి, మంగమ్మ, విజయలక్ష్మి, శ్రీవేణి, సునీల్, డ్రైవర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కిషోర్, ఉద్యోగులు రమణ, హనుమాన్ దాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి మరి గౌరవ కలెక్టర్ గారికి వారి యొక్క సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రజలందరి అవసరాల నిమిత్తము మరి ఏదైతే ఎండ తాకిడి యొక్క వేడిమిని తట్టుకొని మరి దాన్ని రక్షణ కల్పించే విధంగా టీఎన్జీఓ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అంబలి వితరణ కేంద్రం చేపడతా ఉన్నాం. మరి దీనికి మా రాష్ట్ర జేఏసీ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ముజీబ్ హుస్సేని అన్నగారి ఆదేశాలతో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మొదటిసారిగా మన నిజామాబాద్లో నిజామాబాద్లో గత 4 వారాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. మరి ఇంతటితో ఆగకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను అనుకుంటా నెక్స్ట్ ఇయర్ లేదా దాని తర్వాత మరి టీఎన్జీఓలో ఉన్న ప్రతి ఒక్క సంఘ బాధ్యులు అందరి పర్మిషన్స్ తోటి మరి ఖచ్చితంగా ఇక్కడికి ఇచ్చేసే ప్రజలకు మెరుగైన సౌకర్యార్థం మరి భోజన వసతి కూడా కల్పించే ఆలోచనలో టీఎన్జీఓ సంఘం ఉందని చెప్పేసి మీ పత్రిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా గౌరవ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మరి వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా అంబలితోనే ఆగకుండా ఇది ఖచ్చితంగా భోజనం కూడా చేపడుతూ ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు చేరువ వేసే బాధ్యత ఉద్యోగులదే. కాబట్టి మరి ఇటు ఉద్యోగులను అటు ప్రజలను మమేకం చేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా యంత్రాంగానికి, గౌరవ అడ్మినిస్ట్రేషన్కి అన్నిటి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగానే టీఎన్జీఓ సంఘం మరి ఇక్కడ ఉన్న సంఘ బాధ్యులందరూ కూడా పనిచేస్తారని. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు మారుతున్న కాలంతో పాటు నిరుద్యోగ యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం డిజిటల్ లైబ్రరీ ప్రారంభమైంది. ఆర్మూర్ పట్టణంలో సోమవారం డిజిటల్ లైబ్రరీ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి హాజరయ్యారు.
గ్రంథాలయం సేవలను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ పాల్గొన్నారు. ఆర్మూర్ శాఖా గ్రంథాలయంలో ఇంటర్నెట్ సౌకర్యంతో సహా 5 కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, పిల్లలకు నేను ఛార్జ్ తీసుకొని సుమారు 6 నెలలు అవుతుంది. వాళ్ళకి ఏది కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా ఇవన్నీ నేను చేస్తున్నా అంటే నేను ఏదో ఆశించి కాదు, ముఖ్యంగా మీ నుంచి ఆశించే. ఎందుకంటే మీరు అందరూ ఉద్యోగం సంపాదించినప్పుడే నేను చేసిన దానికి ఫలితం ఉంటుంది అని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ పక్కన ఉన్న గ్రంథాలయంలో మొదటి అంతస్తుని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సుమారు 60 కుర్చీలు, ఫర్నిచరు, అంతేకాకుండా సపరేట్గా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ 5 కంప్యూటర్స్ని కూడా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు ఈరోజు మన గ్రంథాలయంకి ఇవ్వడం జరిగింది. వారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఏదైతే విస్మరించిందో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటిగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ మీద కానీ ప్రధాన దృష్టి పెట్టి దానికి సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమంలో ముందు ఉంటున్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తను అయిన 6 నెలల నుంచి నన్నే ఎన్నోసార్లు ఫోన్ చేసి ఇంకా మీకు ఎక్కడన్నా సౌకర్యం కావాలంటే కల్పిస్తామని చెప్పిండ్రు. అదే రకంగా డొంకేశ్వర్ మండలంలో కూడా ఒక గ్రంథాలయంని ఇవ్వడం జరిగింది. నందిపేటలో కూడా జాగా చూస్తున్నాం, ఎక్కడన్నా జాగా ఉంటే ఇమ్మీడియట్గా అక్కడ కూడా పుస్తకాలు ప్లస్ ఫర్నిచరు, కంప్యూటర్స్ కూడా ఇస్తామని చెప్పి కూడా అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని రేపు ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. మన నియోజకవర్గం నుంచి మెజారిటీ ఉద్యోగాలు సాధించాలని ప్రార్థనా మందిరాలను అభివృద్ధి చేసేందుకు గాను అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నిక జరిగింది. ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ మర్కజ్ కమిటీ తన్సిమల్ ముస్లిమిన్ వాల్ మస్జిద్ పెర్కిట్ ఆధ్వర్యంలో ఎన్నిక సోమవారం జరిగింది. అధ్యక్షుడిగా అబ్దుల్ అజీం, వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఆసిఫ్, క్యాషియర్ మీర్ మున్షి ఇనాయత్ అలీ ఎన్నిక కాగా వారిచే పెర్కిట్ మస్జిద్ ఇమాం ముహిం ప్రమాణ స్వీకారం చేయించారు. మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా ముందుంటామని నూతన కార్యవర్గం సభ్యులు చెప్పుకొచ్చారు. తమను ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. 2 मई 2025 को पेरकिट मरकजी कमेटी तंजीमुल मुस्लिमीन वल मसाजिद की इलेक्शन किया गया है। उस इलेक्शन में मेरा नाम अब्दुल अजीम सदर के लिए मुंतखब किया गया और नायब सदर के लिए अब्दुल आसिफ और मुतमद के लिए मीर मुंशी इनायत अली यूनानमस किए गए हैं। और आज जो है ना हल्फा लिए गए हैं। इसी दौरान पेरकिट के नौजवानों और पेरकिट के मुसलमानों को बहुत बहुत शुक्रिया अदा करता हूं कि जितने भी दिन मैं पोस्ट पे रहूंगा इंशाअल्लाह उस दिन पूरी आवाम से गुजारिश है कि उस दिन पूरे टाइम होने तक मेरे लिए साथ दे और मैं उनके लिए साथ रहूंगा। जिस टाइम पे जो टाइम पे भी जिस वक्त पे भी ज़रूरत पड़ेंगी उस वक्त मेरे को कॉल करेंगे, जो भी बात बोलेंगे इंशाअल्लाह पूरा काम करने के लिए। ఈ రోజు 5వ మే 2025 నాడు మేము కొత్త మసీద్ కమిటీలో ఎన్నికైన తర్వాత అందరికీ మా తరపున పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ బాధ్యత స్వీకరించినందుకు మా వద్ద అన్ని ఏ ఏర్పాట్లు అవసరం ఉంటాయో ప్రతి ప్రజలకు మనం సేవ చేస్తాం అని చెప్పేసి మాకు ఇచ్చిన సమయంలో మేము దైవ మసీదులకు సంబంధించిన అన్ని సేవలకు మేము అయినా కాడికి ప్రయత్నిస్తాం. అందరికీ ధన్యవాదాలు మాకు ఎన్నుకున్న కొరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. कादो पेरकिट की तमाम अवाम का शुक्र अदा करता हूँ मुझे इलेक्शन में जिताए, उनका शुक्र अदा है।
उनका शुक्र अदा करता हूँ और बहुत बहुत दिल से शुक्रिया। రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. స్నేహితులు సన్నిహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కాలం నుండి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న గడుగు గంగాధర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. పలువురు మిత్రులు శ్రేయోభిలాషులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయదారులకు అండగా ఉండి వారికి అన్ని విధాలుగా సహకరిస్తానని గడుగు తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అందాల పోటీలను నిలిపివేయాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేసింది. పోటీలను రద్దు చేయాలని ధర్నా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ కార్యదర్శి సంధ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు అరుణ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు మాట్లాడుతూ స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచే అందాల పోటీలను ప్రతిఘటిద్దామన్నారు. హైదరాబాద్ లో జరగబోయే మిస్ వరల్డ్ 72వ అందాల పోటీలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు, కరపత్రాల పంపిణీ, వినతి పత్రాలు అందజేస్తున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవట్లేదన్నారు. విద్య, వైద్య, ఉద్యోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్మికులకు వేతనాలు సరిగ్గా ఇవ్వాలని ప్రభుత్వం, ప్రజల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వాలు పనులు చేపట్టాలని, ప్రభుత్వానికి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని అందాల పోటీలను నిర్వహించి బడా పెట్టుబడిదారులకు, బిజినెస్ మ్యాన్లకు ఉపయోగపడే పోటీలను పెట్టి కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పోటీలను రద్దు చేయాలని, లేదంటే పోటీలు జరుగుతాయి కానీ ప్రభుత్వం పైన ప్రజల విశ్వాసం కోల్పోతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు అనిత, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దినేష్, పీఓడబ్ల్యూ నాయకులు లక్ష్మి, సంజన, అమూల్య, మంజుల, కీర్తి తదితరులు పాల్గొన్నారు. మే 7వ తేదీ నుండి అందాల పోటీలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి 7వ తారీఖు నుండి ప్రారంభం కావడం జరుగుతుంది. అయితే మహిళలను కించపరిచే, అవమానపరిచేటువంటి ఈ అందాల పోటీల వలన ఏమీ ఉపయోగం లేదు. మహిళలను చాలా అవమానకరంగా చేసేటువంటి కాబట్టి ఈ కొలతలు, తూనికలు అనేటువంటి దాని ద్వారా వీళ్ళు ఈ పోటీలలో గెలుపులు, ఓటములు అనేటువంటి నిర్ణయం చేస్తారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి అన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాము. అందులో భాగంగా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ పోటీలు రద్దు చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి 72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 15-20 రోజులుగా ఐక్యవేదిక తరఫున ఆందోళన కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీ, నిరసనల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ అందాల పోటీల రాష్ట్రంలో నిర్వహించడం వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు. ప్రజలకు, రాష్ట్రానికి ఎట్లాంటి రాష్ట్ర ప్రభుత్వానికి లాభం లేదు. కాబట్టి ఈ పోటీలు నిర్వహించద్దు. మహిళల్ని కించపరిచే విధంగా పోటీలు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అందుకే మహిళా సంఘాలు ఈ పోటీలు రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు. ఏదైతే పోటీలు నిర్వహిస్తూ ఉన్నారో ఈ పోటీల వల్ల పెట్టుబడిదారులకు లాభము, బిజినెస్ మ్యాన్లకు లాభం తప్ప ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి లాభం లేదు. ప్రభుత్వాన్ని నష్టపరిచే ఈ కార్యక్రమాన్ని మానేయాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఐక్యవేదిక తరఫున. లేదంటే ఈ పోటీలను రద్దు చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచన. హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇందూరు గడ్డ. హిందూ రాజ్య స్థాపన ఇక్కడి నుండే ప్రారంభం. ఎన్పీ అరవింద్ స్పష్టం. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు, కష్టకాలంలో సేవలందించిన వారికే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం. రూరల్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో రూరల్ ఇన్ఛార్జ్ తిరుపతి భరోసా.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో దళారులను నమ్మొద్దు, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ గృహాలు. వేసవి వర్షాకాలం, ఉరుములు మెరుపులతో రాళ్లవాన, పిడుగుపడి 5గురికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.